ఈ బతుకమ్మ సంబరాలు ఎట్లున్నాయంటే తెలంగాణ ప్రైడ్ ఫెస్టివల్ బతుకమ్మ పండగ దేశ విదేశాల్లో ప్రపంచ స్థాయిలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ బతుకమ్మ ఆడడానికి ప్రతి దేశంలో తహతలాడిపోతా ఉన్నారు. తెలంగాణలో ఈ బతుకమ్మ పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ మన జిహెచ్ఎంసి కార్పొరేటర్స్ కి కొంగు బంగారంగా ఈ బతుకమ్మ సంబరాలు నడుస్తా ఉన్నాయి. కొంగు బంగారంగా మన 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 జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కార్పొరేటర్స్ బతుకమ్మ ప్రైజులు అని చెప్పి పోటీలు పెడుతున్నారు. బతుకమ్మ పోటీ. ఈ బతుకమ్మ పోటీల కోసము సో కాల్డ్ బిల్డర్స్, ఇండస్ట్రియల్ వాళ్ళు, సో కాల్డ్ బిల్డర్స్, ఇండస్ట్రియల్ వాళ్ళు వీళ్ళు అని చెప్పి సో చాలా మంది దగ్గర పైసలు వసూలు చేస్తున్నారు. పైసా వసూలు రాజాలు మా కార్పొరేటర్లు. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ఒక్క ఎంఐఎం తప్ప ఎంఐఎం కార్పొరేటర్లు తప్ప. ఎందుకంటే వాళ్ళు బతుకమ్మ సెలబ్రేట్ చేయరు, పోటీలు పెట్టలేదు కాబట్టి. ఒక ఎంఐఎం కార్పొరేటర్లు తప్ప మిగతా కార్పొరేటర్లు అన్ని పార్టీలకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ డివిజన్లల్లో పోటీలు పెట్టి బతుకమ్మ పోటీలను పెట్టి ప్రైజులు, ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, మనీ ప్రైజులు ఎరేసి ఇగో మేము సెలబ్రేట్ చేస్తున్నామని చెప్పి సో కాల్డ్ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి బిల్డర్ల దగ్గర కోట్ల రూపాయలు, ఒక లక్ష అట్లా ఇస్తే ఎంత అవుతుందండి? కోట్ల రూపాయలు జిహెచ్ఎంసి కార్పొరేటర్స్ సంపాదిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మీ కార్పొరేటర్లు కాంగ్రెస్ కార్పొరేటర్లే కాదు, ఇక్కడ అందరు కార్పొరేటర్లు జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా వసూలు చేస్తున్నారో దయచేసి మీరు ఆలోచించాలి. అదే ఒక డ్రైనేజ్ పోతే రారు, మునిగిపోతే రారు, నీళ్ళు వస్తే రారు. చాలా మంది కార్పొరేటర్లు ఫీల్డ్లో తిరగరు, మళ్ళీ ఎలక్షన్లు వస్తేనే కనిపిస్తారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో రేవంత్ అన్న కానీ బతుకమ్మ సెలబ్రేషన్స్ కి మాత్రం ప్రైజులు ఎరేసుకుంటా ఏం చేస్తున్నారు రేవంత్ అన్న? పైసా వసూలు చేస్తున్నారు. ఎవరు? సో కాల్డ్ కార్పొరేట్ ఇండస్ట్రీస్, రియల్ ఎస్టేట్, హాస్పిటల్స్, షాపింగ్ మాల్స్ ఎవరిని కూడా వదిలిపెట్టట్లేదు. కావాలంటే మీ ఇంటెలిజెన్స్ తోటి ఇంటెలిజెంట్గా ఆలోచించి ఎంక్వైరీ చేయమని చెప్పండి. ఎంతమంది కార్పొరేటర్లు వసూలు చేస్తున్నారో మీకే తెలుస్తుంది. మనకు వచ్చిన సోర్స్ మనం చెప్పకూడదు. కానీ రేవంత్ అన్న నాకు ఒక వ్యక్తి విత్ ప్రూఫ్స్ కార్పొరేటర్స్ ఏ రకంగా వసూలు చేస్తున్నారో, షవే గారు మీరైతేనే కుండా బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు. సో దయచేసి దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి. ఆ పార్టీ ఈ పార్టీ కాదు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్స్ జిహెచ్ఎంసీలో ఎంఐఎం తప్ప, ఎందుకంటే ఎంఐఎం బతుకమ్మ సెలబ్రేషన్స్ చేయట్లేదు కాబట్టి మిగతా కార్పొరేటర్లు కూడా ఈ వసూళ్లకు పాల్పడుతున్నారు, మంచి పైసలు ఎన్కేసుకొస్తున్నారు అనేది. సో ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త మనం తెలుసుకుందాం. ఒకసారి చూస్తే బతుకమ్మలతో జూతమారుతున్న జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు 100 కోట్ల వసూళ్లు చేస్తా ఉన్నారు. చోద్యం చూస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ ప్రైజ్ 20,000 అంట. రేవంత్ అన్న ఫస్ట్ ప్రైజ్ 20,000, సెకండ్ ప్రైజ్ 15,000, థర్డ్ ప్రైజ్ 10,000. అంటే ఫస్ట్ ప్రైజ్ ఏమో 20,000, సెకండ్ ప్రైజ్ ఏమో 15,000, థర్డ్ ప్రైజ్ ఏమో 10,000. ఇంత ప్రైజ్ ఇవ్వాలని చెప్పి అందరి దగ్గర వసూలు చేస్తూ ఉంటే అది ఎన్ని మినిమం ఒక 2 కోట్లు 3 కోట్లైనా దోచుకుంటారా? అన్న ఇగో ప్రైజ్ మనీ పెట్టినాం ఇంతమందికి ఇవ్వాలి అని చెప్పి తీసుకుంటున్నారు, సెలబ్రేషన్స్ చేస్తున్నారు, మిగతా డబ్బులు ఎన్నికేసుకుంటున్నారు. సో ఒకసారి వివరాల్లోకి మనం వెళ్దాం. ఇక్కడ చూసినట్లయితే గిన్నిస్ వరల్డ్ ఆఫ్ బుక్ లో 8 అక్టోబర్ 2016 ఎల్బీ స్టేడియంలో 92 మంది 90 మహిళలు బతుకమ్మలను పేర్చి ఆడి ప్రపంచ గుర్తింపు తెచ్చుకొని ప్రపంచంలోనే బతుకమ్మ అంటే తెలంగాణ అని రాష్ట్ర పండుగగా బతుకమ్మను గౌరవించుకుంటున్న మన బతుకమ్మను జూదంలో ఫస్ట్ ప్రైజ్ 20,000, రెండో ప్రైజ్ 15,000, మూడో ప్రైజ్ 10,000, మొత్తం 50,000కు గాను మార్వాడీల వద్ద, పారిశ్రామిక యాజమాన్యుల వద్ద, పెట్రోల్ బంకుల యాజమాన్యుల వద్ద, డీమార్టులో, సూపర్ మార్కెట్లలో జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు 100 కోట్లు వసూలు చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి తెలిసినప్పటికీ చోద్యం చూస్తున్నట్లు ఉండడం బతుకమ్మ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. బతుకమ్మలను బహుమతుల ఆటగా జిహెచ్ఎంసీ 150 డివిజన్లకు గాను దాదాపు 106 డివిజన్లలో బతుకమ్మలను ప్రైజ్ల బతుకమ్మలుగా జూదమాడి 1,000 కోట్ల వసూళ్లకు వేదిక చేసుకొని తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే కేటుగాళ్ల కార్పొరేటర్లను కట్టడి చేయాల్సిన అవసరం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఉన్నదని,
తెలంగాణ ప్రజలు ముక్త కంఠంతో సీఎం రేవంత్ రెడ్డిని వేడుకుంటున్నారు. మరి ఇది రేవంత్ అన్నకు తెలిసే జరుగుతుంది. 1000 కోట్లు అన్నప్పుడు మరి రేవంత్ అన్నకి వెళ్ళే ప్యాకేజీలు వెళ్తే ఈ కార్పొరేటర్లు అందరూ తీసుకుపోయారా? లేకపోతే ఆయా జిల్లా మంత్రులకు ఇస్తారు కదా. మన హైదరాబాద్ మంత్రి ఎవరండి? మరి మా పొన్నం ప్రభాకర్ నాకు తెలుసా ఈ విషయం? మా హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జిహెచ్ఎంసీ పరిధిలో ఒకళ్ళేమో దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఇంకోలేమో పొన్నం ప్రభాకర్ గారు. మరి మీ ఇద్దరికి కూడా వసూలు వచ్చినాయా? కార్పొరేటర్లు చేసింది సుమారుగా 106 డివిజన్ల కార్పొరేటర్లు, 106 డివిజన్ల కార్పొరేటర్లు అన్ని పార్టీలకి సంబంధించిన వాళ్ళు, అంటే 150 డివిజన్లు మీరు చూసినట్లయితే. ఎస్, 150 డివిజన్లలో సుమారు 106 డివిజన్ల కార్పొరేటర్లు షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంకులు, డీమార్ట్లు, మన ఏమంటారు హాస్పిటల్స్, దేన్ని కూడా వదిలిపెట్టకుండా బతుకమ్మని జూదం చేస్తున్నారు. సో ఇగో ఇప్పుడు ఏమవుతుంది ఈ కాంపిటీషన్లో? సో ఇక్కడ కూడా ఎవరైతే స్టెప్పులు వేస్తారో, డీజే స్టెప్పులు వేస్తారో వాళ్ళకి సెలెక్ట్ చేసుకుంటున్నారు. 1000 కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. మరి ఇది సీఎం గారికి తెలుస్తుందా, తెలియట్లేదా? తెలిసి జరుగుతోందా, తెలియక జరుగుతోందా? మీకు రావాల్సినటువంటి డబ్బులు కూడా మీకు వస్తున్నాయా? మీకు రావాల్సినవన్నీ కూడా మీకు వస్తున్నాయా? సో దయచేసి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా.